వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ లైవ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖలో దారుణం చోటు చేసుకుంది. అయితే కేవలం 13 ఏళ్ల బాలుడు ఫోన్ చూడొద్దు, హొరర్ గేమ్స్ ఆడొద్దు అని చెప్పేసి తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురై షూ లేస్తో ఉరేసుకున్నాడు. అయితే కేవలం తనకి 13 ఏళ్లు మాత్రమే ఉన్నాయి. అయితే జస్ట్ పేరెంట్స్ కూడా ఇద్దరు కూడా మందలించారు. ఆన్లైన్ గేమ్స్ ఎక్కువ ఆడొద్దు, హొరర్ వీడియోలు ఎక్కువ చూడొద్దు, మొబైల్ ఫోన్ ఎక్కువ యూజ్ చేయొద్దు అని చెప్పేసి పేరెంట్స్ బాబుని మందలించడం జరిగింది. ఈ నేపథ్యంలో తన మనస్తాపానికి గురై వెంటనే తనకి షూస్ ఉంటాయి కాబట్టి, పిల్లల దగ్గర వాళ్ళు వేసుకున్న షూస్ ఉంటాయి కాబట్టి ఆ షూస్తో షూ లేస్తో తన ఆత్మహత్య చేసుకున్న ఘటన మొత్తం విశాఖలో అందరినీ కూడా భయాందోళనకి గురి చేస్తుంది. ఎందుకంటే ఇది చాలా దారుణమైన ఘటన అనే చెప్పుకోవచ్చు. ఆ అబ్బాయి కేవలం 13 ఇయర్స్ మాత్రమే స్కూల్లో చదువుతున్నాడు. అయితే ఈ అబ్బాయికి కేవలం ఫోన్ ఎక్కువ వాడొద్దు, హొరర్ గేమ్స్ ఎక్కువ ఆడొద్దు, అలానే ఆన్లైన్ గేమ్స్ కూడా ఎక్కువ ఆడుతూ ఉండొద్దు, ఎక్కువ సిస్టమ్తో ఎక్కువ ఫోన్తో ఇంటరాక్ట్ అయ్యి ఉండొద్దు, కాస్త బుక్స్ చదువుకో ఇలా చెప్పు ఉంటారు మేబీ నాకు తెలిసి తల్లిదండ్రులు ఇద్దరు కూడా. అయితే ఈ నేపథ్యంలో తన తీవ్ర మనస్తాపానికి గురై షూ లేస్తో ఆత్మహత్య గురయ్యాడు. అయితే ఈ అబ్బాయి తల్లిదండ్రులతో కాకుండా కూడా అమ్మమ్మ ఇంట్లో ఉండి చదువుకుంటున్నట్టు కూడా సమాచారం అందుతుంది. అయితే విశాఖలో కూడా ఎన్జిఓస్ కాలనీలో ఈ విషాదం చోటు చేసుకుంది. కేవలం 13 ఏళ్ళు అంతే ఆ అబ్బాయికి. అయితే మనం చూస్తున్నాం స్క్రీన్లో కూడా డిస్టర్బింగ్ విజువల్స్ అనే చెప్పుకోవచ్చు. ఆ ఇంట్లో స్క్రీన్ మీద కూడా మనం బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఆ అబ్బాయి షూ లేస్ ఏదైతే ఉందో అది కూడా మనం చూస్తున్నాం. షూ లేస్ మేబీ నాకు తెలిసి 2 షూస్ని కలిపి టైఅప్ చేసి దాంతో కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది ఒక సంచలన విషయమైనా చెప్పాలి. ప్రజలందరినీ కూడా విశాఖ ప్రజలందరినీ కూడా భయాందోళనకి గురి చేసిన విషయమైనా చెప్పాలి. కేవలం మొబైల్ చూడొద్దు, సిస్టమ్ చూడొద్దు, ఎక్కువ మొబైల్తో ఇంటరాక్ట్ అవ్వద్దు, మొబైల్ ఫోన్స్లో ఎక్కువ గేమ్స్ ఆడొద్దు, హొరర్ మూవీస్ చూడొద్దు ఇలా చెప్పినందుకే తన తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఈ కాలంలో పిల్లలందరూ కూడా చిన్న చిన్న విషయాలకే మనస్తాపానికి గురై ఇటువంటి మరణానికి పాల్పడుతున్నారు. గతంలో కూడా మనం చూసుకున్నట్లయితే కేవలం టీచర్ మందలించారు అని, లేదంటే తల్లిదండ్రులు ఇంకొన్ని మార్క్స్ బాగా వచ్చుంటే బాగుండు అని, లేదంటే ఫోన్ చూడొద్దు, లేదంటే బయటికి వస్తూ ఉండు, ఫోన్లోనే ఉండిపోకు అని చిన్న చిన్న మాటలకి మనస్తాపానికి గురై వాళ్ళు మొత్తం నిండు జీవితాన్ని కూడా బలి చేసుకుంటున్నారు. చిన్న చిన్న పిల్లలు అంటే ఆ ఏజ్లో అంటే అసలు ఏమీ సరిగ్గా తెలీదు, కేవలం చదువుకోవడం ఆడుకోవడం తప్ప ఏమీ తెలీదు. అలాంటిది ఆ ఏజ్లో కూడా వాళ్ళ తీవ్ర మనస్తాపానికి గురై చిన్న చిన్న మాటలని కూడా పెద్ద పెద్ద విషయాలుగా కన్సిడర్ చేసుకొని ఆ మాటలకి వాళ్ళు ఎంతో బాధపడిపోయి తీవ్ర మనస్తాపానికి గురై ఈరోజు తల్లిదండ్రులకు ఒక కడుపు కోతనే మిగిల్చారు. ఎందుకంటే వాళ్ళు ప్రతి తల్లిదండ్రులు కూడా మనకి చెడు వైపు వెళ్తుంటే మంచిదారి చూపించడానికి చెప్తూనే ఉంటారు, ఇలా చేయండి అలా చేయండి. అదే రీతిలో తల్లిదండ్రులు తినకు కూడా చెప్పుంటారు, ఫోన్ ఎక్కువ చూడొద్దు, కొంచెం బుక్స్ చదువుకో, లేదంటే బయట ఇంటరాక్ట్ అవ్వు, మొబైల్ ఫోన్లో ఎక్కువ ఉండకు, సిస్టమ్తో ఎక్కువ ఉండకు, హొరర్ గేమ్స్ ఎక్కువ చూడటం, ఆన్లైన్ గేమ్స్ ఎక్కువ ఆడటం ఇటువంటివి చేయకు, ఎక్కువ కొంచెం చదువుకో, లేదంటే బయట ఇంటరాక్ట్ అవ్వు, బయట పిల్లలతో ఆడుకొని చెప్పుంటారు. ఎందుకంటే ఈ కాలంలో పిల్లలందరూ కూడా బయట గేమ్స్ ఆడే కంటే కూడా ఇండోర్ గేమ్స్ ఏదైతే సిస్టమ్తో ఇంటరాక్ట్ అయ్యే గేమ్స్ ఏవైతే ఉంటాయో ఆన్లైన్ గేమ్స్ దీనికే వాళ్ళు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. అవుట్డోర్ గేమ్స్కి వాళ్ళు అసలు ఎటువంటి ప్రయారిటీ కూడా ఇవ్వట్లేదు. అయితే ఈ నేపథ్యంలో విశాఖలో దారుణం చోటు చేసుకుంది. ఎన్జిఓస్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. షూ లేస్తో ఊరేసుకొని కూడా ఆత్మహత్య చేసుకున్నాడు 13 ఏళ్ల బాలుడు. అయితే తన అమ్మమ్మ ఇంట్లో కూడా ఉండి చదువుకుంటున్నట్లు కూడా సమాచారం అందుతుంది. తల్లిదండ్రులు ఇద్దరు జస్ట్ నార్మల్గా మందలించడం జరిగింది, ఎక్కువ ఫోన్తో ఇంటరాక్ట్ అవ్వద్దు, సిస్టమ్తో ఇంటరాక్ట్ అవ్వద్దు అని చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో తనకి తీవ్ర మనస్తాపానికి గురై 13 ఏళ్ల బాలుడు, కేవలం 13 ఏళ్ల బాలుడై షూ లేస్తో కూడా మృతి చెందినట్లు, ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇదే విషయంపై మీరు కూడా కమెంట్స్లో తెలియచేయండి. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే తల్లిదండ్రులు అంటే ఖచ్చితంగా చెప్తారు, చెడు మార్గంలో వెళ్ళొద్దు, మంచి మార్గంలో వెళ్ళాలని తల్లిదండ్రులు ఖచ్చితంగా చెప్తారు. అది మందలించడం కింద మనం తీసుకోకూడదు, మన మంచి కోసమే ఆలోచించి చెప్తున్నట్లు కూడా మనం అనుకోవాలి. సో ఇది ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు చదువుకొని ఆడుకునే వయసు అది. ఆ టైంలో వీళ్ళు ఇలాంటి మనస్తాపానికి గురయ్యి తీవ్ర మనస్తాపానికి గురై ఈరోజు కన్నా తల్లిదండ్రులకు ఎంతో కడుపు కోత మిగిల్చి వెళ్ళిపోయాడు ఆ బాబు. అయితే ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మీరు కూడా కమెంట్స్లో తెలియచేయండి. అయితే ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి నాయుడు సిద్ధంగా ఉన్నారు. ఎస్ నాయుడు, చెప్పండి. చిన్నపిల్లలు గేమ్స్ ఆడడం అలాగే మొబైల్స్ చూడడం సహజం. కానీ విశాఖలో ఒక విద్యార్థి నిత్యం హర్రర్ మూవీస్ వీడియో గేమ్స్ ఆడుతున్నాడని తాతయ్య తిట్టాడని
పూర్తిగా మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది విశాఖ అక్కేపల్లి ఎన్జిఓస్ కాల్లో అయితే ఘటన జరిగిందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం ఎక్కడైతే ఘటన జరిగిందో అదే అపార్ట్మెంట్ దగ్గర ఉన్న ఇక్కడ సెకండ్ ఫ్లోర్లో అయితే వీళ్ళు ఉంటున్న పరిస్థితి ఉంది. అయితే పూర్తిగా 2 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారని స్థానికులు అయితే చెప్తున్నారు. అరుణ్ అమరన్ 13 సంవత్సరాలు, ఈయన ఒక స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడని పోలీసుల దర్యాప్తులు అయితే వెల్లడింది. ఈ నేపథ్యంలోనే ఎక్కువగా వీడు మొబైల్లో వీడియో గేమ్స్ అలాగే హర్రర్ మూవీస్ చూస్తాడని, దీంతో అమ్మమ్మ తాతయ్య మందలించారనే నేపథ్యంతో పూర్తిగా మనస్తాపానికి గురయ్యి నిన్న సాయంత్రం మనం ఏదైతే షూస్ కట్టుకుంటామో ఆ షూస్కి ఉన్న లేసు పెద్ద ఎత్తున మెడకు చుట్టేసుకుని సూసైడ్ చేసుకున్నట్టు పోలీసులు దర్యాప్తులు అయితే వెల్లడింది. ఈ ఘటన నిన్న సాయంత్రం 7 గంటలకు జరగడంతో పూర్తిగా పోలీసులు అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చి ఈ కేసును అయితే దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఆ షూస్ ఎక్కడైతే ఏం జరిగిందని ప్రస్తుతం దర్యాప్తు చేయగా పూర్తిగా వీళ్ళ అమ్మమ్మ నాన్నమ్మ అయితే కేసు ఇవ్వడంతో పూర్తిగా పోలీసులు అయితే కేసు నమోదైంది. ప్రస్తుతం బాడీ కేజీహెచ్ మార్చురీ దగ్గర అయితే ఉన్న పరిస్థితి అయితే ఉంది. పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కి అయితే తరలించారు. ప్రస్తుతం ఇదే అపార్ట్మెంట్ దగ్గర సెకండ్ ఫ్లోర్లో అయితే వీళ్ళు నివాసం ఉంటున్నారు. గత 2 ఏళ్ళుగా ఇక్కడ ఉంటున్నారని ఇక్కడ స్థానికులు కూడా చెప్పడం జరిగింది. ఏదైతే పూర్తిగా వీళ్ళు తెలుగు వాళ్ళు కూడా కాదు, పూర్తిగా నార్త్ ఇండియన్స్లో మనకి తెలుస్తున్న పరిస్థితి. పూర్తిగా అయితే మాట్లాడడం కూడా పెద్దగా ఇష్టపడలేని పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అయితే వీళ్ళ కోసం పెద్దగా ఇక్కడ స్థానికులు కూడా మాట్లాడట్లేదు, ఎందుకంటే వీళ్ళు చాలా సైలెంట్గా ఉంటారని. పూర్తిగా ఆ కుర్రాడు చూస్తే నిత్యం మొబైల్స్ అయితే యూజ్ చేస్తారని పోలీసులు మనకి దర్యాప్తులు అయితే వెళ్ళడానికి చెప్పచ్చు. ఈ నేపథ్యంలో పూర్తిగా అయితే ఈ అబ్బాయి 8వ తరగతి చదువుతున్నాడు. చూడొచ్చు మనం ఎక్కడైతే నిన్న జరిగిన ఘటన ఉందో అక్కడే ఉన్న పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. సెకండ్ ఫ్లోర్లో అయితే ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతుండటంతో పూర్తిగా సైకాలజిస్టులు కూడా పూర్తిగా దీనికి ఒక నిత్యం వాళ్ళలో ధైర్యం లేకుండా పోయిందని. ఎందుకంటే పిల్లలు సహజంగా మొబైల్స్ కానీ వీడియో గేమ్స్ కానీ ఆడడం సహజం. అలాంటిది వారికి నిత్యం పర్యవేక్షణ లోపమైందే. ముఖ్యంగా పేరెంట్స్ పిల్లలు ఏం చేస్తున్నారు, అసలు ఎక్కడికి వెళ్తున్నారు, మొబైల్స్ ఎందుకు అంత వాళ్ళతో ఎక్కువ టైమ్స్ కూడా పేరెంట్స్ స్పెండ్ చేయాలని మానసిక నిపుణులు కూడా చెప్తున్న పరిస్థితి. ఎప్పుడైతే పేరెంట్స్ దూరంగా ఉన్నారో పూర్తిగా ఇటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అలాగే ఇప్పుడు చనిపోయిన బాలుడు కూడా పూర్తిగా పేరెంట్స్ దగ్గర ఎక్కువ లేని పరిస్థితి ఉంది. అందుకే తాతయ్య నాన్నమ్మ దగ్గర ఎక్కువ ఉన్నాడు. పర్యవేక్షణలోపు ఎక్కువ మొబైల్కి అడిక్ట్ అయిపోయిన పరిస్థితి ఉంది. ఈ మొబైల్కి అడిక్ట్ అయిపోవడంతో పూర్తిగా ఇలాంటి వీడియో గేమ్స్కి హర్రర్ మూవీస్కి అడిక్ట్ అయిపోయి చూడడంతో ఎక్కువగా దీంట్లోనే ఉంటున్నాడని వాళ్ళ తాతయ్య అమ్మమ్మ చెప్పడంతో పూర్తిగా ఒక మందలించారని చెప్పేసి ఇలా చేయకూడదు, నువ్వు చదువుకోవాలి, చదువు మీద దృష్టి పెట్టాలని చెప్పాడని నేపథ్యంతో పూర్తిగా అయితే ఈ ఘటన ఆయన వెంటనే సూసైడ్ చేసుకున్నాడు. పూర్తిగా ఏదైతే లేసు ఉన్నాయో ఆ లేసుని మెడకు చుట్టుకొని చనిపోయే పరిస్థితి ఉంది. నిన్న సాయంత్రం ఈ ఘటన జరగడంతో పోలీసులు కూడా వచ్చి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఏం జరిగింది ఏమైందని పూర్తిగా అయితే దర్యాప్తు జరుగుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం ఆ అపార్ట్మెంట్ దగ్గర అక్కడ పూర్తి బంధువులు కూడా ఇంటికి చేరుకొని మనం మీడియా కూడా వెళ్ళి అడిగి చూస్తున్న కనీసం వాళ్ళు మాట్లాడలేని పరిస్థితులు కూడా ఉన్న పరిస్థితి అయితే విశాఖ ఉంది. ఏదైనట్టు కూడా ఇటువంటి ఘటనలు జరగడం కరెక్ట్ కాదని మానసిక నిపుణులు చెప్తున్నారు. పూర్తిగా పిల్లల్లో మనోధైర్యం పెంచే విధంగా వాళ్ళకి ఆటలు, పేరెంట్స్ వాళ్ళకి టైం స్పెండ్ చేసే విధంగా గడపాలి. కానీ ఇలా నిత్యం వాళ్ళు స్కూల్కి పంపించే బిజీ లైఫ్లో వాళ్ళని వదిలేసే విధంగా ఉండకూడదని మానసిక నిపుణులు కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ అరుణ్ రాణి, బిగ్ టీవీ విశాఖ నుంచి. బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో చూస్తున్నాం మనం. విశాఖ అక్కయ్యపాలెంలో దారుణం చోటు చేసుకుంది. ఎన్జీఓస్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. అయితే షూలేస్తో ఉరేసుకొని బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కేవలం ఆన్లైన్ గేమ్స్ ఆడొద్దు, హర్రర్ వీడియోలు చూడొద్దు, మొబైల్తో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వద్దు అని చెప్పి తల్లిదండ్రులు 13 ఏళ్ల బాలుడిని మందలించారు. దీంతో తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపంతో ఉరేసుకున్నాడు బాలుడు. కేవలం 13 ఏళ్లు మాత్రమే ఉంటుంది. ఇదంతా కూడా విశాఖలో ఎన్జీఓస్ కాలనీలో చోటు చేసుకుంది. తల్లిదండ్రులు మందలించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన 13 ఏళ్ల బాలుడు షూలేస్తో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే తన అమ్మమ్మ ఇంట్లో ఉండి చదువుకుంటున్నట్లు కూడా సమాచారం అందుతుంది. అయితే అసలు ఇది ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే పిల్లలు మంచి కోరే పేరెంట్స్ చెప్తూ ఉంటారు. అయితే దాన్ని మనం సీరియస్గా తీసుకొని వాళ్ళు తిట్టేశారు అని చెప్పి మనం దాన్ని సీరియస్గా తీసుకొని ఇంత కడుపు కోతని మిగిల్చి వెళ్ళిపోయాడు కుటుంబ సభ్యులకి కానీ తల్లిదండ్రులకు కానీ ఒక కడుపు కోతని మిగిల్చి వెళ్ళిపోయాడు. మరి అసలు ఎంతవరకు కరెక్ట్? ఈ ఏజ్లో పిల్లలందరూ కూడా చాలా వరకు గతంలో కూడా మనకి కొన్ని సందర్భాలు చూసుకున్నట్లయితే ఇలా తల్లిదండ్రులు తిట్టారనో టీచర్ ఏదో ఒక చిన్న మాట అన్నారనో కూడా తీవ్ర మనస్తాపానికి గురై వారు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు ఎన్నో చూస్తున్నాం. అయితే ఈ నేపథ్యంలో ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మీరు కమెంట్ రూపంలో తెలియజేయండి.